భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దబాగు ప్రాజెక్టుకి గండి పడింది. నిన్న సుమారుగా 4 గంటల సమయంలో పెద్దబాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యానికి మించి నీటి ప్రవహించేటువంటి సిచువేషన్ మనం చూసాం. సుమారుగా 3 గేట్లని కూడా ఫుల్ గా ఎత్తేసారు. అయినప్పటికీ ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది. ఈ ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడం కారణంగా ఒక్కసారిగా గేట్లు ఎత్తినప్పటికీ అవుట్ఫ్లో మాత్రం కేవలం 30,000 క్యూసెక్లు మాత్రమే ఉంది. కానీ ఇన్ఫ్లో 69,000 క్యూసెక్లు ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్దబాగు ప్రాజెక్టుకి గండి పడే అవకాశం ఉన్నట్టుగా ముందస్తుగానే ఆర్టీవీ చెప్పింది. అయితే అనుకున్న విధంగానే రాత్రి పెద్దబాగు ప్రాజెక్టుకి గండి పడింది. ప్రాజెక్టులో నీళ్ళన్నీ కూడా మొత్తం కాలైన దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన నిన్న ఇదే గేట్ల నుంచి పెద్ద ఎత్తున వరద ఉధృతంగా బయటికి వచ్చింది. ఆ వరద కారణంగా ఎటువంటి హెచ్చరికలు లేకపోవడం కారణంగా కొంతమంది చిక్కుకున్నారు కూడా, అందరికీ కూడా సేఫ్ చేసింది రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా. సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఈ రకంగా ఉంది. రాత్రి చూస్తే పెద్ద ఎత్తున ఉప్పొంగినటువంటి ఆ వరదలు చూసాం మనం. పెద్దబాగు ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. అయినప్పటికీ ఇన్ఫ్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గండి పడింది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో గండి పడిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. పూర్తిగా కూడా ఆ కట్టడం కొంత అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దు ప్రాంతం ఇది. సో ఈ నేపథ్యంలో కొంత దానికి అధికారుల మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే పెద్దబాగు ప్రాజెక్టుకి గండి పడింది. గండి పడి నీరు మొత్తం కూడా ఖాళీ అయింది. ఇక సుమారుగా లోతట్టున్నటువంటి దిగువన ప్రాంతాలు 5 గ్రామాలను కూడా తరలించేశారు అధికారులు. వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ ఊరు మొత్తం కూడా విలేజెస్ అన్ని కూడా నీటిలో మునిగి ఉన్నాయి. రాత్రంతా భవనాలపైకి వెళ్లి తలదాచుకున్నారు ముంపు గ్రామాల ప్రజలు. ఇక పెద్దబాగు ఉధృతికి వేలేరుపాడులో వంతెన కొట్టుకుపోయింది. పెద్దబాగు ప్రాజెక్టు గండితో 40 మంది వరదలు చిక్కుకున్నారు. వరదరికి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీయడం జరిగింది. హెలికాప్టర్ల సహాయంతో, ఎయిర్ బోట్ల సహాయంతో. ఇక మొత్తం మీద పెద్దబాగు ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఒకవైపు హెచ్చరికలు జారీ చేయకుండానే నీటి వదిలినందుకు కారణంగా కొంతమంది చిక్కుకున్నారు. అందరూ కూడా సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు మరొక గండం పెద్దబాగు ప్రాజెక్టు ద్వారా అటు లోతట్టు ప్రాంతాల ప్రజలకి, దిగువన ప్రజలందరూ కూడా ఎదురైందని చెప్పొచ్చు. సుమారుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 5 గ్రామాలు కూడా పెద్దబాగు ప్రాజెక్టు గండిపడడంతో అవన్నీ కూడా నీట మునిగాయి. బిల్డింగ్ల పైకి, చెట్ల పైకి ఎక్కి తలదాచుకున్నారు ప్రజలందరూ కూడా. చాలా వరకు కొంతమందిని కూడా ఇప్పటికే సేఫ్ జోన్కి తరలించారు. సో మొత్తం మీద ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. నిన్న ఒకవైపు ఉప్పొంగుతున్నటువంటి పెద్దబాగును చూసాం. ఒక్కసారిగా గండిపడంతో పెద్దబాగు మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. ఇన్ఫ్లో మొత్తం కూడా అవుట్ఫ్లోగా వెళ్తోంది. సో ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా అటు ఇన్ఫ్లో ఎంత వస్తుందో అంత అవుట్ఫ్లో ఉంది. సో మొత్తం కూడా ఖాళీ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడ గండి పడినటువంటి ఆ మార్క్, రెడ్ కలర్ మార్క్లో గండి పడిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. సో నిన్న ఒకలాగా ఉంది పెద్దబాగు ప్రాజెక్ట్, ఈరోజు ఒక రకంగా ఉంది. అంటే నిన్న పెద్ద ఎత్తున ఉప్పొంగుతూ కనిపించింది. గండి పడడంతో ఒక్కసారిగా నీళ్లు మొత్తం కూడా ఖాళీ అయ్యాయి. 5 గ్రామాల ప్రజలు మొత్తం కూడా ఈ పెద్దబాగు ప్రాజెక్టు ద్వారా వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడ్డారు. మొత్తం మీద నీటి మట్టం మొత్తం కూడా గ్రామాల్లోకి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నట్టుగా చెప్పొచ్చు. సో ఒకసారి ఆ బాధితులు, అంటే ఆ ముంపు గ్రామాల ప్రజలు పెద్దబాగు ప్రాజెక్టు వల్ల ఇబ్బంది పడ్డటువంటి ఆ స్థానికులు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. కొత్తగూడెం జిల్లా సోరాపేట మండలం గుమ్మడివెల్లి గ్రామం. మరి అనుకోని వానలకి గుమ్మడివెల్లి ప్రాజెక్టు జరగడం జరిగింది. అదేవిధంగా దీని కింద గుమ్మడివెల్లి, కొత్తూరు, రంగాపురం, అమ్మరగూడెం, ఒడ్డి రంగాపురం గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలని అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళని ఆదుకొని గవర్నమెంట్కి తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురాపేటలో గుమ్మడివెల్లి గ్రామం పెద్దబాగు ప్రాజెక్టు అకాల వర్షాల వల్ల దీని మూలంగా పశువులు చాలా నష్టపోయాయి. పురుగులు పోవడం జరిగింది. అధికారులు జరిగినటువంటి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించవలసిందిగా ప్రభుత్వం అంటే ఉమ్మడివల్లి, కొత్తూరు, ఇంటిబండ, బంగాపురం మీ పొలం కూడా ఇవి కొట్టుకుపోవడం జరుగుతుంది. ఈ నాట్లేసేటువంటి వారం తక్కువ వాటి నిండా ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఆ నష్టపరిహారం చూడాలని ప్రభుత్వం. ఇక పెద్దబాగు ప్రాజెక్టుకి గండి పడడంతో దాదాపుగా 5 గ్రామాలకు సంబంధించిన పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగా ఏకంగా ఇళ్లకు కూడా నీరు చేరినట్టు తెలుస్తోంది. వాళ్ళంతా కూడా ప్రస్తుతం వాళ్ళని తలదాచుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వారంతా కూడా ఈ బిల్డింగ్ల మీద, చెట్ల మీద తలదాచుకున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద అక్కడ ఆందోళనకరంగా పరిస్థితి కనబడుతోంది. కొంతమందిని ఇప్పటికే రక్షణ చర్యల్లో భాగంగా సేఫ్ జోన్కి తరలించారు.
సో ప్రస్తుతం సిచ్యువేషన్ మొత్తం కూడా ఆందోళనకరంగా ఉంది. ఒకసారి దీనికి సంబంధించి ఉదయ్ జాయిన్ అవుతున్నారు మనతో పాటుగా. ఎస్ ఉదయ్, సో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? పెద్దవాగు ప్రాజెక్టుకి సంబంధించి గండి పడినట్టుగా తెలుస్తోంది. సో ఎన్ని గ్రామాలకు సంబంధించి బాధితులు ఉన్నారు? సో వాళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు? మనోజ్, తెలుగు రాష్ట్రాల సహకారంతో పాటు అటు ఏలూరు జిల్లా, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్ రెట్లు పూర్తిగా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఆపరేషన్ పెద్దవాగును విజయవంతం చేయడంలో సఫలీకృతమైందని చెప్పుకోవాలి. నిన్న రాత్రి కూడా చాలా పెద్ద ఎత్తున పెద్దవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మొత్తంగా వెరసి దాదాపు 24 గంటలు గడిచిన 24 గంటలు అశ్వారావుపేట నియోజకవర్గంలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దానికి తోడు ఏపీ సరిహద్దులోని ప్రాంతంలోని మూక మామిడి ప్రాంతంలో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. తద్వారా అటు పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరైతే వచ్చి చేరింది. దీంతో హుటాహుటిన అధికారులు వెంటనే దిగువకు నీరు విడుదల చేశారు. వరద ప్రవాహంలో చిక్కున్నటువంటి అటు కూలీలు కావచ్చు, పశువుల కాపర్లు, రైతులు కొంతమందిని కాపాడేందుకు పూర్తి స్థాయిలో అటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయక బృందాలు పంపించాయి. కొంతవైపు ఎయిర్పోర్ట్ల సహకారంతో కూడా పెద్ద ఎత్తున పూర్తిగా సహాయక చర్యలు అయితే కొనసాగించింది. రాత్రి వరకు కూడా సహాయక చర్యలు అయితే కొనసాగాయని చెప్పుకోవాలి. దాదాపు 40 మందికి పైగా శరణార్థులను ఇప్పటికే కాపాడి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే అటు ప్రభుత్వ యంత్రాంగం అయితే చేర్చింది. అయితే ఆ తర్వాత నిన్న రాత్రి సమయంలో దాదాపు 60,000 క్యూసెక్కుల వరద ప్రవాహం అశ్వారావుపేట పూర్తి పెద్దబాబు ప్రాజెక్ట్ అయితే వచ్చి చేరింది. అయితే పూర్తిగా క్రస్ట్ గేట్స్ లో పెద్ద ఎత్తున సామర్థ్యాల లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిర్వహణ లోపం కూడా, ప్రాజెక్ట్ నిర్వహణ లోపం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న రాత్రి సమయంలో కూడా గేట్లు ఎత్తే సమయంలో ఒకవైపు 3వ గేట్ కూడా సరిగ్గా తెరుచుకోలేదని మనకి సమాచారం అవుతుంది. అప్పటికే జనరేటర్ ఫెయిల్ అవ్వడం, అనేక కారణాల రీత్యా పూర్తి స్థాయిలో 3వ గేట్ తెరుచుకోవడంతో కూడా అటు ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించినటువంటి సామర్థ్యంపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. అధికారులు కూడా నిన్న రాత్రి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మినిట్ టు మినిట్ ఆర్టీవీ కూడా దానిపై పూర్తి స్థాయిలో కవరేజ్ చేసే ప్రయత్నం చేసింది. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు సామర్థ్యం, పై నుంచి వస్తున్నటువంటి వర్షపాతం కావచ్చు, ఎగువ నుంచి వస్తున్నటువంటి నీరుకు సంబంధించిన అనేక అంశాలను కూడా ఆర్టీవీ మొదటి నుంచి కూడా ప్రస్తావిస్తూ వచ్చింది. ఏదేమైనప్పటికీ నేను చెప్పినట్టుగానే రాత్రి సమయంలో వచ్చినటువంటి భారీ వరదకు క్రస్ట్ గేట్లను ఆనుకున్నటువంటి ప్రాంతంలో ప్రాజెక్టుకు భారీ గండి అయితే పడింది. దీంతో దాదాపు 45,000 క్యూసెక్ల నీరు ఒక్కసారిగా దిగువకు చేరింది. అయితే ముందస్తుగానే లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాల వాసులు సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వ యంత్రాంగం చేర్చడంతో కొంత ఉపశమనం అయితే కలిగిందని చెప్పుకోవాలి. కానీ దాదాపు 100,000 ఎకరాల్లో పంట నష్టం అయితే సంభవించింది. పెద్దవాగు లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయానికి చాలా పెద్ద ఎత్తున నష్టం అయితే వాటిల్లిందని చెప్పుకోవాలి. ఇప్పటికే రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ సరిహద్దులోని 5 గ్రామాల్లో పెద్ద ఎత్తున నష్టం అయితే వాటిల్లింది. నిన్న రాత్రంతా కూడా బిక్కుమంటూ తెలంగాణ సరిహద్దు గ్రామాల్లోని గుమ్మడివల్లి కావచ్చు, వడ్డెరంగాపురం, ఇతరత్ర గ్రామాలు ఎన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు? దానికి సంబంధించి నష్టం ఎంత వాటిల్లిందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం తాత్కాలికంగానే చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు ఇప్పుడిప్పుడే అటు సంబంధిత ప్రదేశానికి అయితే వస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసిన తర్వాత ఎంత నష్టం వాటిల్లింది, పంట నష్టం ఎంత వాటిల్లిందని సంబంధించి ఒక నివేదికను తయారు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇప్పటికే అటు వ్యవసాయ శాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం అయితే సమాధానం చెప్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ సరిహద్దులోని 4 గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు దాదాపుగా నీట మునిగిపోయి నిన్న రాత్రంతా కూడా వాళ్ళు ఎత్తైన ప్రదేశాలు, భవనాలపైకి వెక్కి బిక్కుమంటూ కూడా రాత్రంతా జీవనం అయితే గడిపారు. వారికి పునరావాస కల్పన చర్యలు కూడా ప్రభుత్వం కొంత కల్పించినప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళ వ్యవసాయ భూములన్నీ కావచ్చు, ఇతరత్ర కొన్ని గుడిసెలు కూడా పూర్తిగా ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తెలంగాణ సరిహద్దులోని 4 గ్రామాలు, ఆంధ్రప్రదేశ్ వేలేరుపాడు మండలంలోని కొన్ని గ్రామాలు అయితే పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లింది అయితే ప్రస్తుతం అధికార యంత్రాంగం అయితే అంచనా వేస్తుంది. ప్రస్తుతం గ్రామాలన్నీ కూడా నీటి, ప్రస్తుతం గ్రామం మొత్తం కూడా నీటి దిగ్బంధించని చెప్పొచ్చా? గ్రామం మొత్తం కూడా నీటి దిగ్బంధించిందని చెప్పొచ్చా? తీర ప్రాంతంలోనే ఎక్కువగా నష్టం జరిగింది. వారందరినీ కూడా ఎత్తైన ప్రదేశాలకు తీసుకెళ్లారు. ప్రధానంగా వ్యవసాయ భూమి అంతా కూడా ప్రస్తుతం ప్రాజెక్టును ఆనుకునే ఉంటుంది. సో ఆ తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట కోత జరిగింది. ఇసుక మేటలన్నీ, ఎందుకంటే గండి పడడం కారణంగా ఇసుక మేటలన్నీ కూడా ఒకసారిగా వ్యవసాయ భూముల్లోకి వచ్చేసాయి. ఆ పంట చేనులన్నీ కూడా ప్రస్తుతం మైదానాలను, ఇసుక మేటలను కల్పించడంతో పెద్ద ఎత్తున రైతాంగానికి తీవ్రంగా నష్టం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మిషన్ పెద్దవాగును పూర్తి చేయడంలో అధికారులు సఫలీకృతమని చెప్పుకోవాలి. ఇది చాలా అతిపెద్ద విజయంగా భావించాల్సి ఉంటుంది. 2 హెలికాప్టర్లను అప్పటికప్పుడు
పుటాపుట్టిన అటు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగించారు. అటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో పాటు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు. దీనికి సంబంధించి సంభాషణలు కూడా జరిపారు. ఖచ్చితంగా ఎటువంటి సహాయ సహకారం ఉన్నా తెలుగు రాష్ట్రాలు సహకరించుకోవాల్సిన ఒక సుహృద్భమైనటువంటి వాతావరణాల్లో సహాయక చర్యలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా అటు మంత్రులు తుమ్మల పొంగులేటి కూడా ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వ శాఖ అధికారులతో మాట్లాడారు. ఒకవైపు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ముందస్తుగానే హుటాహుటిన పెద్దవాగు ప్రాజెక్టు సంబంధించినటువంటి పెరుముప్పుని గుర్తించారని చెప్పుకోవాలి. అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తమై పెద్దవాగు ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వస్తుందన్న సమాచారంతో హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించింది. అయితే ఆ తర్వాత నారాయణపురం బ్రిడ్జ్ కావచ్చు, ఇతరత్ర బ్రిడ్జ్లపై పూర్తి స్థాయిలో చాలా మంది రహదారులపై నిలిచిపోతే వారందరికీ కూడా హుటాహుటిన క్షేమంగా వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో పాటు కలెక్టర్ దితేశ్వరి పాటిల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి అధికారి యంత్రాంగం అంతా కూడా నిన్న రాత్రంతా కూడా అశ్వారావుపేట పెద్దవాగు దృష్టి సారించింది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉదయ్. సో మొత్తం మీద పెదవాగు ప్రాజెక్టుకి గండి పడింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పలు గ్రామాలు కూడా నీట మునిగాయని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సంబంధించి 5 గ్రామాలు నీట మునిగాయి. చాలా వరకు పంట నష్టం వాటిల్లింది. ఏకంగా ఈ పెదవాగు ప్రాజెక్టు ఉప్పొంగి గండి పడిన నేపథ్యంలో ఇసుక మేటలు తలపిస్తున్నాయి పంట పొలాలన్నీ కూడా. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన నిన్న పెదవాగు సంబంధించినటువంటి ఘటన ఒక్కసారిగా ఎటువంటి హెచ్చరికలు లేకుండా వారంతా కూడా ఒక్కసారిగా గేట్లు ఎత్తడం జరిగింది. గేట్లు ఎత్తే సమయంలో కూడా మనకున్నటువంటి సమాచారం మేరకు 3వ గేట్ ఎత్తే సమయంలో కొంత మొరాయించినట్టుగా తెలుస్తోంది. సో ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించిన పెద్దవాగు ప్రాజెక్ట్ని చూస్తున్నాం మనం. ఇక రైట్ సైడ్లో చూస్తున్నాం గండి పడడంతో అక్కడ మీరు ఆ రెడ్ కలర్ మార్క్ ఆరో చూపించే మార్క్లో గండి పడింది. సో గండి పడడంతో పూర్తిగా కూడా ఆ నీరు అక్కడి నుంచి ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం పెద్దవాగు ప్రాజెక్ట్ మొత్తం కూడా ఖాళీగా కనబడుతోంది. సో ఒక్కసారిగా ఇన్ఫ్లో 69,000 క్యూసెక్లు వచ్చింది. అవుట్ఫ్లో కేవలం 30,000 క్యూసెక్లుగా ఉందంటే డబుల్గా ఇన్ఫ్లో రావడంతో ఒక్కసారిగా గండి పడింది పెదవాగు ప్రాజెక్ట్కి. సో ఒక్కసారి ముందస్తుగా హెచ్చరికలు లేకుండా పెదవాగు ప్రాజెక్ట్ నీటి విడుదల చేయడంతో 30-40 మంది అక్కడ చిక్కుకున్నారు. అందరూ కూడా సురక్షితంగా కాపాడిన సక్సెస్గా చూసాం. తర్వాత వెంటనే ఒక గండి కూడా పడింది. గండికి పడడం కారణంగా 5 గ్రామాలు నీట మునిగాయి. ప్రస్తుతం వారందరికీ కూడా రక్షణ చర్యలు కొనసాగాయి. వారందరూ కూడా సేఫ్ జోన్ తరలించారు. మొత్తం మీద ఆ గ్రామం అయితే నీట మునిగినట్టు తెలుస్తోంది. చాలా వరకు పంట నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సో అధికారులు రక్షణ చర్యలకు చేపడుతున్నారు. పంట నష్టానికి సంబంధించి త్వరలోనే అధికారులు ఒక నివేదిక తయారు చేసే అవకాశం కనబడుతోంది.